దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాది దేవునికి పూర్ణ మనసుతో వందనాలు తెలియచేద్దాం. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఈరోజు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు ఒక గొప్ప ఉద్దేశం కొరకు ఆయన చిత్తము మన ద్వారా ఈ లోకంలో జరగాలని ఆశపడుతున్న దేవుడు తన నూతన ప్రేమను, కరుణను మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, మనం కూడా ఆ ప్రేమ గల దేవుని పట్ల మనం కూడా ఈరోజంతా విశ్వసనీయంగా జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన పాపంలో ఉన్నవాళ్లే. ఎందుకంటే మానవులందరూ కూడా పాపము చేసి ఆ మహిమను కోల్పోయారని వాక్యమే చెప్తుంది. కానీ ఇటువంటి పాపపు లోకంలో జన్మించిన ప్రభువు తన దైవత్వాన్ని ఈ లోకంలో తన మానవ రూపంలో కూడా పరిపూర్ణంగా కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ప్రభువులో మనం ఐక్యం కలిగి జీవించగలిగితే చాలు, ఆ ప్రభువుతో సహచరులమై ఉండగలిగితే చాలు. ఆ యేసు ప్రభువు మానవత్వంలో ఉన్న పరిపూర్ణతను మనము కూడా పొందవచ్చని ఈ ఉదయకాలంలో వాక్యం మనందరినీ కూడా ఆహ్వానిస్తుంది. మనమందరం పాపులమే, ఇక పాపంలోనే జీవిస్తాం, పాపంలోనే మరణిస్తాం, మన జీవితాలకి పరిపూర్ణత లేదు అని సైతాను ఎన్నో విధములుగా మనల్ని శోధిస్తూనే ఉంటుంది. కానీ అది అబద్ధం, దాన్ని మనం అంగీకరించకూడదు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనకి పరిపూర్ణతను అనుగ్రహించగల యేసుక్రీస్తు ప్రభుల వారితో సహచరులమై ఉండడము మనం చేయగలిగింది ఒక్కటే. యేసుక్రీస్తు పరిపూర్ణత ఆయన మానవత్వ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది పరిపూర్ణంగా ఉంది. కాబట్టి మనం కూడా ఆ క్రీస్తు ప్రభుల వలె పరిపూర్ణులంగా ఉండాలంటే ఆ ప్రభువుతో మనము సహచర్యాన్ని కలిగి ఉండాలి. అవును ప్రియులారా, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఎలా దేవుని సన్నిధిలో ఉండగలము? 22వ కీర్తన 3వ వచనంలో మనం చదువుతున్నాం, ఇశ్రాయేలు ప్రజలు అర్పించడు స్తుతులనే సింహాసనముపై నేను ఎల్లప్పుడూ కూడా ఆసీనుడనై ఉంటాను. మన హృదయంలో స్తుతి ఎల్లప్పుడూ కూడా ఆ దేవునికి అర్పిస్తూ ఉండాలి. దశలోనికి ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదువుతున్నాం. సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి, సదా ప్రార్థన చేస్తూ ఉండండి, సర్వ అవస్థల యందును ఆ దేవునికి కృతజ్ఞులయ్యుండుడి. సంతోషమైన, దుఃఖమైన, విచారమైన, నష్టమైన, కష్టమైన అన్ని పరిస్థితులలో ఆ దేవునికి మనం వందనములు చెప్తూ ఉన్నప్పుడు, ఆ ప్రభునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఆ దేవుని సన్నిధి దిగి వచ్చినప్పుడు అన్ని రకాల పరిస్థితులలో ఆ ప్రభు యొక్క పరిపూర్ణత నుంచి మనము కూడా పొందే అభిషేకము మనల్ని పరిపూర్ణులంగా మారుస్తుంది. ఇది ఎలా మనకి తెలుసుకోగలము? దేవుని వాక్యాన్ని, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను మనం చదివినప్పుడు, చూడండి, వాక్యం మనం చదివినప్పుడు మనలోని దోషాన్ని ఎత్తి చూపిస్తుంది, మనలోని తప్పులను సరిచేస్తుంది, మనలో ఉన్న ఏదైనా ఈ లోకానికి చెందింది ఉందో అది మనం ఎత్తి చూపిస్తుంది. నీతి మార్గంలో ఎలా నడవాలో ఆ వాక్యమైన యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి బోధిస్తారు. ఎటువంటి కార్యంకైనా మనం సంసిద్ధులము కావాలంటే వాక్యము ద్వారా మనకు సాధ్యం. మన సొంత శక్తి ద్వారా అది సాధ్యం కాదు ప్రియులారా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, యెహోవా దేవుడు సౌలును రాజుగా అభిషేకించాలని అతన్ని ఎన్నుకున్న తర్వాత, సమూయేలు ప్రవక్తకు కలిసిన తర్వాత గాడిదలను వెతుకుతూ ఉన్నవాడు
అతను కూడా ప్రవక్తలతో కలిసి ప్రవచించడాన్ని అక్కడ ఉన్నవాళ్ళు కూడా అది విని ఆశ్చర్యపోయారంట. సౌలు కూడా ప్రవక్తల్లో కలిసిపోయి ప్రవచనాలు చెప్తున్నాడా? అవును ప్రియులారా, యేసుప్రభు యొక్క పరిపూర్ణతలో మనం సహచర్యాన్ని కలిగి ఉంటే ఆయనలో ఉన్న ఆశీర్వాదములన్నీ కూడా మనకు సొంతమైపోతాయి. ఒక గాడిదలను కాసుకునేవాడు, గాడిదల కొరకు వెతుకుతున్నవాడు ప్రవక్తల సమూహంలో అతను కూడా చేరి వారితో పాటు నడుస్తున్నప్పుడు ఆ ప్రవచన వరము ఇచ్చే అభిషేకము ఆత్మ సౌలు మీద కూడా కుమ్మరించబడినప్పుడు అతనికి తెలియకుండానే ప్రవచించడాన్ని అతడు మొదలుపెట్టాడు. అవును ప్రియులారా, మన జీవితంలో ఏదేది దేవునికి చెందిన యొక్క వరాలను ఫలాలను మనం పొంది ఉండాలి అని మనం అనుకుంటామో, ప్రవక్తలు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆ వాక్యము ద్వారా మనలోని దోషాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు, పరిపూర్ణతకు అడ్డుగా వస్తున్న మనలో ఉన్న ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ వ్యక్తిత్వం ఉందో వాటిని సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక వ్యక్తి గురించి నేను ఇలా చదివాను ప్రియులారా. దేవుని వాక్యం బాగా చదివేవాడు, దేవుని వాక్యాన్ని బాగా బోధిస్తాడు కూడా. దేవాలయంలో తనకి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో అతని వాక్యం బోధించమన్నప్పుడు ఒక్కొక్క పదాన్ని గురించి బాగా చక్కగా వివరిస్తాడంట. కానీ అతడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా కదిలితే, ఎవరైనా పరాకుగా ఉన్నట్లు అనిపిస్తే అస్సలు భరించలేడంట. వెంటనే వాళ్ళను లేపి అందరి ముందు తిట్టి, అందరి ముందు వాళ్ళని అవమానపరిచి ఆ ప్లేస్ నుంచి వాళ్ళని బయటికి పంపించేవాడంట. ఇది గమనించిన ఆ దేవాలయం యొక్క అధికారి ఈ వాక్యాన్ని బోధిస్తున్న వ్యక్తితో, చాలా బాగా నువ్వు వాక్యాన్ని బోధిస్తున్నావు, కానీ ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నువ్వు ఇతరులను చెక్ చేస్తూ ఉంటావు కదా, వాళ్ళని అందరినీ ముందు అవమానపరిచి బయటికి పంపిస్తుంటావు కదా, ఇది మాత్రం మంచిగా లేదు. ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు కదా, నువ్వు కొంచెము నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి, కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి, ఆ బోధకుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వాక్యాన్ని బోధించడము ఇదంతా నాకు రాకముందు నేను నా ఉద్యోగం మిలిటరీలో చేశాను. అక్కడ మేము చాలా స్ట్రిక్ట్గా ఉంటాము, కొంచెము తప్పులు కూడా మేము అసలు సహించలేము. అక్కడ నాకు ఇది అలవాటైపోయింది, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. కాబట్టి ఎవరు కూడా కొంచెం ఇటు అటు అయినా నేను భరించలేను. ఈ కోపము నాకు అక్కడ నుంచి వచ్చింది, నా యొక్క గత జీవితం నుంచి వచ్చింది అని చెప్పినప్పుడు, ఏ జీవితం నుంచి వచ్చినా కూడా నీవే వాక్యాన్ని బోధిస్తున్నావు, ఆ వాక్యం యొక్క ఫలితాన్ని ముందు మనం పరిపూర్ణులం కావాలి, తరువాతనే ఇతరులలో అది చూడడానికి ప్రయత్నించాలని చెప్పినప్పుడు తను దానికి ప్రయత్నించలేదంట. నేను మిలిటరీలో ఇంత స్ట్రిక్ట్గా ఉన్నాను, వాళ్ళు నాకు అది బోధించారు కాబట్టి అదే కరెక్టు, ఇక్కడ కూడా అలానే ఉండాలని అదే తన కోపాన్ని తన మీద అందరి ముందు చూపించడానికి, అందరిని చెక్ చేయడానికి, అందరిని సరిచేయడానికి, అందరి ముందు సరిచేయడానికి ప్రయత్నించాడు. చివరికి తన కుటుంబ సభ్యులు కూడా అతని యొక్క జీవిత విధానం నచ్చక అతన్ని వదిలివేశారంట. చివరికి ఒంటరిగా అతడి లోకంలో మిగిలిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనం అందరము కూడా ఏదో బలహీనత ఉన్న వాళ్ళం, ఎవ్వరు కూడా మనలో పరిపూర్ణులు కారు. కానీ ఎప్పుడెప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆ ప్రభు యొక్క శక్తి మనలో ఉన్న బలహీనతలను తీసివేసి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపూర్ణతలోనికి ఆయన ఇచ్చే అభిషేకం ద్వారా మనల్ని నడిపిస్తుంది. చూడండి, రాజులు కూడా వాళ్ళు యుద్ధాలకు వెళ్ళకముందు ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు వాళ్ళని ఆ అధికారము వారికి ఇచ్చిన దేవుడి మీద వాళ్ళు ఆధారపడ్డము ఎన్నోసార్లు బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. మనము రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుతున్నాం ప్రియులారా. ఆహాబు రాజు చనిపోయిన తర్వాత మోవాబు రాజు వారికి కట్టవలసిన కప్పము కట్టకుండా వారి మీద ఎదురు తిరిగినప్పుడు చూడండి, ఇశ్రాయేలు రాజైన యెహోరాము రాజు యూదా రాజైన యెహోషాఫాతుకి ఆయన కబురు పంపిస్తున్నాడు. మాతో కలిసి నువ్వు యుద్ధానికి వస్తావా, మోవాబు రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు అన్నప్పుడు
చూడండి, యెహోషాఫాతు రాజు దేవుడి మీద ఆధారపడినవాడు. నా సొంత శక్తి ద్వారా నేను యుద్ధానికి రాలేను, కానీ ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అన్నది మొదట దేవుణ్ణి మనం అడగాలి. ఆయన చిత్తం అయితేనే మనం యుద్ధానికి వెళ్ళాలి. ఈ యుద్ధంలో విజయము సాధించగలమా లేదా, ఇది దేవుని చిత్తమా కాదా మొదట మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా, దేవుని చిత్తాన్ని మనకు తెలియచేసే వాళ్ళు ఉన్నారా, ప్రభు యొక్క యావే దేవుని యొక్క పరిపూర్ణతలోనికి నడిపించే వాళ్ళు ఉన్నారా, ఆయన ఉద్దేశాన్ని మనకు తెలియచేసే వాళ్ళు ఉన్నారా అన్నప్పుడు చూడండి, ఎలీషా ప్రవక్తను అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త కూడా తన సొంత ప్రార్థనా శక్తి మీద ఆధారపడకుండా, చూడండి, ఒక సంగీతకారుని పిలిపించండి, మనం ఆ ప్రభుని స్తుతించినప్పుడు, ఆ ప్రభుని ఆరాధించినప్పుడు, ఆ ప్రభుని మహిమపరిచినప్పుడు, ఆ ప్రభు అభిషేకం దిగి వచ్చినప్పుడు మాత్రమే దేవుని పరిపూర్ణతను మనం అనుభవించగలము, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలము అన్నప్పుడు అక్కడ రకరకాల సంగీతకారులు వాయిద్యాలను వాయిస్తూ ఉన్నప్పుడు చూడండి, వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు యుద్ధానికి ఎలా సిద్ధపడాలో ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు రాజులకు బోధిస్తున్నాడు. మీరు కందకాలను తవ్వి ఆ కందకాలలో నీటిని నింపి మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని చెప్పినప్పుడు ఆ రాత్రి గడిచి ఉదయం అయినప్పుడు సూర్యుని కాంతి ఆ నీటి మీద పడినప్పుడు ఆ నీటి మీద పడిన ఆ తేజస్సు శత్రురాజుకి, శత్రు సైన్యానికి ఆ నీరు నెత్తురుగా కనిపించిందంట ప్రియులారా. చూడండి, శత్రు సైన్యము ఆ నెత్తురుగా కనిపించిన నీళ్లను చూసి ఆ రాజులు ఒకరికి ఒకరు వాళ్ళని చంపుకున్నారేమో, ఆ సైన్యము ఒకరినొకరు చంపుకున్నారేమో, నెత్తురు ఏరులై పారుతుందని చెప్పి మనము కూడా వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేద్దామని చెప్పి వాళ్ళ స్థావరాలను, కోటను వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రియులారా, అది నెత్తురు కాదు నీరు అని తెలిసి మరలా వెనక్కి వెళ్ళాలని చూసినప్పుడు వాళ్ళ స్థావరాలను అప్పటికే యెరూషలేము యూదా రాజులు సైన్యము ఆవరించి వాళ్ళ మీద పడినప్పుడు ఆ యుద్ధములో దేవుడి మీద దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెళ్ళిన వాళ్ళే ఆ యుద్ధంలో విజయం పొందారు. మన యొక్క సొంత క్రియల ద్వారా, మన తెలివి ద్వారా ఈ లోకంలో మన వల్ల ఏది కూడా సాధ్యం కాదు. కానీ ఎప్పుడెప్పుడైతే దేవుని పరిపూర్ణతలో ఆయన అనుగ్రహము ద్వారా ఏదైనా చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు ప్రియులారా, దేవుడు తన మీద ఆధారపడిన వాళ్ళందరికీ కూడా ఏ సమస్యకైనా పరిష్కారం చూపించే గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. మరి మనము కూడా మనలో ఉన్న లోపాలను, పాపాలను ఎత్తి చూపించుకుంటూ ఒకరినొకరము గాయపరుచుకుంటూ ఉండడము కాదు, కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి క్షణము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఆ ప్రభు వాక్యం ద్వారా మనకి ఏమి నేర్పిస్తున్నారు, ఎలా జీవించమని చెప్తున్నారు, ఎలా క్రీస్తు పరిపూర్ణతలోనికి మనల్ని మనం ఎలా సంసిద్ధపరచుకోవాలని వాక్యం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్నారో, అందుకనే ప్రతి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము మనం ఎలా ఈ దేహానికి ఆహారాన్ని ఇస్తున్నామో మన ఆత్మకు కూడా వాక్యాన్ని చదవడము ద్వారా, ప్రభుని స్తుతించడము ద్వారా, దేవుని యొక్క ముందు మనము ప్రార్థించడము ద్వారా మన యొక్క ఆత్మను అభిషేకంలో దృఢపరచుకోవాలి. అప్పుడు దేవుని పరిపూర్ణతను మనం కూడా అనుభవించగలం. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈరోజంతా కూడా యేసు ప్రభు యొక్క పరిపూర్ణతలోనికి మనందరినీ నడిపించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. పరిపూర్ణుడైన దేవా, నీకు స్తోత్రం. యేసయ్య, మీరు లోకంలో ఉన్నప్పుడు అయ్యా ఉదయమే తండ్రి పరిపూర్ణత వెతికారు. మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రంతయు కూడా అయ్యా మానవత్వంలో మీరే పరిపూర్ణుడిగా ఉన్నప్పటికీ కూడా తండ్రితో మీరు గడిపిన ఆ యొక్క సమయము, సహచర్యము వలన అయ్యా నిత్యత్వంలో మీరు మానవత్వంలో కూడా తండ్రి ప్రతిబింబాన్ని, ప్రతిరూపాన్ని మా అందరికీ చూపించగలిగారు. అయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు ప్రభువా, మీతో సహచర్యం వలన మేము కూడా పరిపూర్ణత్వాన్ని పొందగలమనే
నాయన సత్యంలో ఈరోజు మమ్మల్ని మీరు నడిపించినందులకు మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ, మా కుటుంబాలను, నాయన మా దేశాలను మీకు సమర్పించుకున్నాం. ప్రపంచమంతటా కూడా ఎవరెవరు మిమ్మల్ని వెతుకుతున్నారో ప్రభా, మీ సహచర్యాన్ని వెతుకుతున్నారో వారందరికీ నైనా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునండి తండ్రి. ప్రతి క్షణము మా హృదయంలో ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆరాధించే, మిమ్మల్ని స్తుతించే సింహాసనములుగా ఉండునట్లుగా మా ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు మానవత్వ సహచర్యం ద్వారా దేవుని యొక్క పరిపూర్ణతను ఈరోజంతా మనం అనుభవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.